చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతి పెద్ద భూస్వామి, కానీ పరమ పిసినారి. పిల్లికి కూడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటూ ఉంటారు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరి పాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడ ఇక్కడ పాచి పని చేస్తూ ఆకలి తీర్చే తల్లి మంచాన పడడంతో పట్టుమని 12 ఏళ్ళు లేని లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బ్రతికించుకోవాలని అనుకుంది. తమ పాక పక్కన గల భవంతిలో నివాసం ఉండే నారాయణ ఒక్కడే దిక్కనుకొని అతని సహాయం అడగడానికి వెళ్ళింది లక్ష్మి. అయ్యా, మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్థితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త సహాయం చేస్తే మా అమ్మకు నయం చేయిస్తాను అని బతిమిలాడింది. ఏంటి పో, మీ అమ్మకు నేను వైద్యం చేపించాలా? నీకు ఎంత ధైర్యం? నన్ను డబ్బులు అడుగుతావా? ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ తిట్టాడు. అక్కడే ఉన్న సూరయ్య అనే కూలి ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదన చూసి కరిగిపోయాడు. సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకున్నాడు. బాధతో ఆవేదనతో తన తల్లిని ఎలా బ్రతికించుకోవాలో తెలియక అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి బాధతో ఒక చెట్టు దగ్గర నిలబడి, ఎలాగైనా నాకు సహాయం కావాలి. నాకు ఇప్పుడు సహాయం చేసేవారు ఎవరూ లేరు. నన్ను ఆదుకోవడానికి ఎవరూ లేరు. మా అమ్మకు వైద్యం చేపించాలి, లేకపోతే చనిపోతుంది అంటూ బాధపడింది. అప్పుడు చెట్టు చాటు నుండి ఒక గొంతు ఇలా వినిపించింది లక్ష్మికి. అమ్మా లక్ష్మి, నీ గోడు నేను విన్నాను. ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను. నువ్వు తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు. లక్ష్మి ఆ గొంతు విని ఆశ్చర్యపోయింది. అది ఎవరు అనేది కూడా తనకు అర్థం కాలేదు. తనకు సహాయం చేసింది ఎవరు అనే విషయం కూడా లక్ష్మికి తెలియలేదు. అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఇలా అనింది. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసింది. లక్ష్మికి ఊరిలో ఉండే చెట్టు డబ్బు ఇచ్చిందంట. ఎంత ఆశ్చర్యంగా ఉంది! చూసావా సూరయ్య, ఎంత విచిత్రంగా ఉందో? ఈ విషయం విన్న సూరయ్య మౌనంగా ఉన్నాడు. అన్నీ ఉన్న నారాయణ కూడా లక్ష్మికి ఏవి సహాయం చేయలేదు. కానీ సూరయ్య మాత్రం ఏమీ లేకపోయినా తనకున్న మంచి మనసు వల్ల లక్ష్మికి సహాయం చేశాడు. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఇతరులు సహాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది.